హలో గైస్, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు డ్రిఫ్ట్ విత్ వెంకట్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కీసరగుట్టను సందర్శిద్దాం. టు అవాయిడ్ హీట్ మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయ్యాం. మా ఇంటి నుంచి కీసరగుట్టకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిటీలోంచి, ఇది అరౌండ్ 1.5 అవర్ పడుతుంది. ఇంకోటి అవుటర్ రింగ్ రోడ్ 85 కిలోమీటర్స్ పడుతుంది. ఇది మోస్ట్లీ 1.5 అవర్లో కూడా మీరు రీచ్ అయిపోవచ్చు. సమ్మర్లో అయితే ఎర్లీ మార్నింగ్ మీరు స్టార్ట్ అయితే ఇలాంటి ఆసమ్ స్కైని అయితే మీరు విట్నెస్ చేయగలుగుతారు. మార్నింగే కాదు, సమ్మర్లో ఈవినింగ్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఆ సన్సెట్ టైంలో ఆ స్కై అయితే మటుకు చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్కై. మేమైతే ఈ తార్నాక ఫ్లైఓవర్, నెక్స్ట్ మౌలాలి, ఈసీఐఎల్ రోడ్ త్రూ వెళ్ళాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పెద్ద ట్రాఫిక్ ఉన్నది కాబట్టి మేము సిటీలోంచి వెళ్ళిపోయాం. మీరు కీసర్కి దగ్గర అయ్యేటప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8 అయితే వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ అయితే 8 దగ్గరవే. మీరు అవుటర్లో వెళ్తే కనుక ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర మీరు ఎగ్జిట్ తీసుకుంటారు. మీరు వెళ్తుంటే మట్టికి మొత్తం రోడ్డు అంతా చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. మేము వెళ్ళిన టైంలో అయితే మార్నింగ్ టైం. మీరు కూడా మోస్ట్లీ మార్నింగ్ టైమే ప్రిఫర్ చేయండి. మీరు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక వై జంక్షన్ లాంటిది కనిపిస్తుంది. కరెక్ట్గా ఈ జంక్షన్లోనే మీరు రైట్ తీసుకుంటే మీరు కేసరగుట్ట వైపు వెళ్తారు. ఈ రైట్ తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్తే మటుకి మీకు ఒక ఆర్చ్ ఉంటుంది పెద్దది. ఆ ఆర్చ్ మీద రాసి ఉంటుంది శ్రీ రామలింగేశ్వర దేవాలయం అని. ఇదే నేను చెప్పిన ఆర్చ్. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మీరు ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళారంటే ఆల్మోస్ట్ కేసరగుట్టకి అయితే రీచ్ అయిపోతారు. ఈ ఆన్ ది వేలో కీసరగుట్టకు ముందు మీరు ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో మట్టికి రిజర్వ్ ఫారెస్ట్ లాంటి ఏరియా. ఇక్కడైతే అన్ని నెమల్స్ చూస్తారు. ఒకే చోట 10-15 గుంపులుగా అయితే తిరుగుతాయి. మీకు మార్నింగ్ టైంలో అయితే ఆ నెమళ్ళు కూస్తూ ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. మీరు వీలైనంత స్లోగా వెళ్ళండి, కారులో కానీ బైక్లో కానీ వెళ్తే. అప్పుడే మీరు అవన్నీ నోటీస్ చేయగలుగుతారు. మీకు ఈ వీడియోలో కూడా మీరు పరీక్ష పెట్టి పాజ్ చేసి చూస్తేనే కనిపిస్తాయి కొన్ని నెమళ్ళు. అయితే మేము ఎన్ని చూసామో మాకే తెలీదు. మీరు ఇక్కడ మీకు ఒక లొకేషన్ చూపిస్తాను, ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోండి. మీరు నెక్స్ట్ వీడియోలో మనం క్యాంపింగ్ చేయబోయేది ఆ లొకేషన్లోనే. ఇక్కడ ఒక కాలేజ్ వచ్చింది కదా, ఈ కాలేజ్ దాటాక రైట్ సైడ్కి ఒక చిన్న రోడ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. నేను అక్కడ వీడియో కూడా పాజ్ చేస్తాను. ఈ ఎల్లో కలర్లో ఉన్నది కూడా ఒక టెంపులే. ఇక్కడ కూడా చాలామంది ఆగి దర్శనం అయితే చేసుకుంటున్నారు. నేను చెప్పిన రైట్ ఇంకొంచెం చేపట్లో రాబోతుంది, మీరు గమనించండి. అక్కడి నుంచి రైట్ తీసుకుని కొంచెం లోపలికి వెళ్తేనే మనం క్యాంపింగ్ చేసిన వీడియో లొకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఎల్లో బోర్డు కనబడుతుంది కదా, రామలింగేశ్వర స్వామికి దేవాలయానికి. అటు కాకుండా రైట్ సైడ్ ఇప్పుడు యారో చూపిస్తున్న సైడ్లోనే ఉంటుంది నేను చెప్పిన క్యాంపింగ్ లొకేషన్. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోయి టెంపుల్లో దర్శనం అయ్యి చేసుకున్నాక వీలైన తొందరగా ఈ క్యాంపింగ్ లొకేషన్కి వచ్చి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత లంచ్ కూడా ఇక్కడే చేసి ఈవినింగ్ కూడా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అరౌండ్ 5-6 కల్లా ఇంటికి వెళ్ళాలని ప్లాను. మేమైతే టెంపుల్కి ఫ్రైడే రోజు వెళ్ళాం. అస్సలు క్రౌడ్ లేదు. మేము వెళ్ళినప్పుడు మేము తప్ప ఇంకెవ్వరూ లేరు అనమాట. ఇక్కడి నుంచి మటుకి కొంచెం అప్పు ఉంటుంది. ఈ అప్పు ఎక్కాక కూడా పికాక్స్ అయితే ఎన్ని ఉన్నాయో. మీకు ఒక పికాక్ని అయితే పాజ్ చేసి చూపించాను, మీకు ఐడెంటిఫై చేయగలుగుతారో లేదో తెలియదు. అది ఆ పికాక్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎల్లో సర్కిల్ చేశాను కదా, అక్కడే ఆ పికాక్ ఉంది. చాలా పెద్దగా ఉంది అదైతే పికాక్. ఈ రోడ్లోనే ఇంకొంచెం ముందుకెళ్తే మీకు ఏంటంటే ఈ కేసరగుట్టకు సంబంధించిన ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది. మీకు
బైక్‌కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు గానీ, నాకు కార్‌లో ఎళ్తే కార్‌కైతే రూ. 50 అయితే ఛార్జ్ చేశారు. రైట్ సైడ్‌లో దేవస్థానానికి సంబంధించిన గోశాలనైతే మీరు నోటీస్ చేయొచ్చు. అక్కడ దూరంగా కొండపైన కనిపిస్తుందే కేసరిగుట్ట మెయిన్ ఆలయం. మీరిక్కడి నుంచి కొంచెం డౌన్ ఉంటది. ఆ డౌన్ తర్వాత మళ్ళీ అప్ వస్తది. అప్ ఎక్కితే మీరు కేసరిగుట్ట ఆలయానికైతే చేరుకుంటారు. ఎంట్రన్స్‌లో ఈ నంది విగ్రహం అయితే మీరు గమనించొచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మీకు కొండపైకెళ్ళడానికి చిన్న సైజు ఘాట్ లాంటిదుంటది. జస్ట్ కొంచెం అప్పే. అంత ఘాటేం కాదు. జస్ట్ కొన్ని మీటర్సే ఉంటది. నాకు తెలిసి హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటూ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయినా ఆలయానికెళ్ళిపోవచ్చు. మీరు వెహికల్‌లో వస్తే గనక ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇలా పైకెళ్ళి దేవాలయం బ్యాక్ సైడ్ అయితే మీ వెహికల్‌ని పార్క్ చేయొచ్చు. మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ అప్పుడే సన్‌రైజ్ అయ్యి చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ ఆ చల్లటి గాలి, ఆ స్కై అంతా చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. మీరు ఇక్కడి నుంచి కొంచెం ఆ కొండ ఎడ్జ్‌కెళ్ళి చూస్తే మటికి చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే మటికి. మీరు కూడా మిస్ కాకుండా ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్టే చూడండి. ఆఫ్టర్‌నూన్ అయితే సమ్మర్‌లో అస్సలు ఉండలేరు నాకు తెలిసి. చూస్తున్నారుగా సన్‌రైజ్ అయ్యి ఎంత బాగుందో స్కై. మీరు ఇక్కడే మీ వెహికల్‌ని పార్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. నేను ఇక్కడ రైట్ సైడ్‌కి పార్క్ చేశాను. అక్కడ కాకుండా మీరు ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు. వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా! అట్లాగే సేమ్ ఇదే రోడ్‌లో మీరు ముందుకెళ్ళిపోయారంటే గనుక అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇదే వీడియోలో ఆ లొకేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదే మనం వచ్చిన రోడ్. నేను ఇక్కడైతే పార్క్ చేశాను వెహికల్‌ని. మీకు ఇంకో పార్కింగ్ లొకేషన్ కూడా చూపిస్తాను. అక్కడ పార్క్ చేసుకోండి ఇంకా బెటర్. మీరు అన్ని ఆంజనేయ స్వామి టెంపుల్‌ని అన్నిటిని దగ్గర నుంచి చూడొచ్చు అక్కడిని. అక్కడ పార్క్ చేస్తే గనుక. ఇప్పుడు మనం ఈ కీసరగుట్ట ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలైతే తెలుసుకుందాం. అసలు ఈ కీసరగుట్ట ఇక్కడే ఎలా ఏర్పడిందన్న దానికి కొంచెం చరిత్రలోకెళ్ళి విశ్లేషిస్తే ఏమైందంటే, శ్రీరాములు వారు రావణాసురుడిని సంహరించి అయోధ్యకు వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో ఇక్కడ కొంతసేపు ఆగుతారనమాట. అలా ఆగినప్పుడే ఆయనకి ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించి తను రావణుడిని వధించినందుకు గాను పరిహారంగా ఉంటుందని భావిస్తాడు. వెంటనే మునులను పిలిచి మంచి శుభముహూర్తాన్ని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటాడు. వెంటనే హనుమంతుడిని పిలిచి కాశీ వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు. కానీ హనుమంతుడు కాశీ నుంచి శివలింగం తీసుకురావడానికి చాలా లేట్ అవుతుంది. అప్పటికే ముహూర్త సమయం దాటిపోవటం వల్ల రాముడు శివుడిని ప్రార్థించటం వల్ల శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ప్రసాదించి తను మాయమైపోతాడు. ఆ ఆత్మలింగాన్ని శ్రీరాములు వారు ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే ఈ ముహూర్త సమయం దాటిపోయాక హనుమంతుడు వచ్చి ఆల్రెడీ శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని అర్థం చేసుకుని కోపంతో తను తెచ్చిన 101 లింగాల్ని విసిరేస్తాడనమాట. అలా విసిరేయబడిన శివలింగాలు ఈ దేవాలయం చుట్టూరు ఉంటాయి. బట్ ఏంటంటే రాముడు ఏంటంటే హనుమంతుడికి కోపం రాకుండా ఏం చేస్తాడంటే మెయిన్ శివలింగాన్ని దర్శించుకోవడానికి ముందే నువ్వు తెచ్చిన ఈ 101 లింగాల్ని దర్శించుకుని అప్పుడు ఆత్మలింగాన్ని దర్శించుకుంటారు అని వరం ప్రసాదిస్తాడనమాట. అందుకే దేవాలయం బయట మీరు ఎక్కడ చూసినా చాలా శివలింగాలు ఉంటాయి. అదే ఆలయ చరిత్ర. నేను కార్ పార్కింగ్ లొకేషన్ వేరే చెప్పాను కదా! దేవాలయం బ్యాక్ సైడ్ అని అది ఇక్కడే. నేను ఇందాక చూపించిన రోడ్‌లోనే స్ట్రెయిట్‌గా వస్తే
మీరు మీ వెహికల్ని ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడే వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మీరు గమనించవచ్చు. ఇక్కడే ప్రసాదం కౌంటర్, ఇంకా వాటర్కి సంబంధించిన ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. మీరు ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాక కొంచెం ముందుకెళ్తే మీరు ఏంటంటే పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పిన ఆ శివలింగాలు కూడా చాలా అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. మీరు ఇక్కడ నేను చెప్పిన ఈ లొకేషన్లో వెహికల్ పార్క్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఖాళీ ఉంటే కనుక. మేమైతే మా వెహికల్ని ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడి నుంచి బైవాక్ ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఇంకా చుట్టూ ఉన్న శివలింగాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాం. ఇదే నేను చెప్పిన హనుమంతుడి విగ్రహం. ఫస్ట్ మీరు ఈ హనుమంతుడిని దర్శించుకుని ఆ తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళండి. ఆ గుట్ట పైన చల్లని గాలికి మా టాఫీ కూడా చాలా ఎంజాయ్ చేసింది. తను కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసింది. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిందేమో, ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఇలాంటి ఒక ఆర్చ్ ఉంటుంది, అక్కడ ఒక గంట ఉంటుంది. ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి. చుట్టూ మీరు కొండల్ని గమనించవచ్చు. ఆ గుట్టలు అన్నీ కనిపిస్తాయి మీకు ఇక్కడే. దూరంగా చూస్తున్నారుగా, అక్కడ కొంచెం వాటర్ బాడీ కూడా ఉంది, చిన్నది కోనేరు లాంటిది ఉంది. మీరు ఆ కొండపై నుంచే ఆ లొకేషన్స్ కూడా చూడొచ్చు. చుట్టూ పంట పొలాలు అవన్నీ కూడా మీకు ఈ గుట్ట పైనుంచి అయితే కనిపిస్తాయి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన క్యాంపింగ్ వీడియో అయితే రాబోతుంది ఈ వీడియో తర్వాత. మీరు అది మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాంపింగ్ వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మేము ఫస్ట్ టైం క్యాంపింగ్ వీడియో ట్రై చేసాం, నేచర్లో క్యాంపింగ్. మీరు కూడా ఆ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే కనుక నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. నేను నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో మేము క్యాంపింగ్ చేసిన లొకేషన్ అన్ని డీటెయిల్స్ నేను అందులో పెడతాను. లేదంటే మీరు నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేసినా కానీ మీకు ఆ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తున్నాను, దానికి మెసేజ్ కూడా మీరు చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. థ్యాంక్ యూ. We'll meet you in next camping video. Till then, bye.